అయినా నేను ఉన్నమాటే అన్నాను కదా, లేనివైతే అనలేదు కదా. మేడం, దయచేసి నా గురించి మీరు గొడవ పడకండి. నువ్వుండమ్మా. నిన్ను నిందించడం పదే పదే అందరికీ అలవాటైపోయింది. అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేస్తామంటే అడ్డుపడ్డారు. అక్షయ్కు ఏం చెయ్యాలని చూసినా అడ్డం పడ్డారు. అక్షయ భవానీమాల వేయటం వల్ల అమ్మ ప్రాణాలు నిలబడ్డాయన్నా అది కూడా మీకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇంకా ఎన్ని దారుణాలు చేస్తారు? రేయ్, అక్షయ్ని సపోర్ట్ చేయడం కోసం నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అక్షయ్ను ఏమైనా అంటే నేను సహించను. ఏం చేస్తావురా? బయట దానికోసం నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? మేమేం చేతకాని వాళ్ళలా కనపడుతున్నావా ఏంటి? అమ్మా, ఈ అక్షయ్ ఇంట్లో ఉంటే ఇలాంటివే రోజూ ఉంటాయి. మేం కావాలో అక్షయ్ కావాలో మీరే నిర్ణయం తీసుకోండి. అక్షయ ఉంటుంది. ఉండడానికి వీల్లేదు. ఉండాలి. ఉండకూడదు. అక్షయ్ మన ఇంట్లో ఉండకూడదు. అక్షయ మన ఇంట్లో ఉండకూడదు. అత్తయ్య, మన ఇంటితో సంబంధం లేని మనిషి గురించి కుటుంబంలో కలహాలు రేగడం నాకు ఇష్టం లేదు. అక్షయ ఉంటేనే మేము ఇక్కడ ఉంటాము అంటూ అర్థం లేని కండిషన్లు పెట్టకవని. కావాలంటే అక్షయ్ను మంచి హాస్టల్లో చేర్పిద్దాం. తన బాగోగులు చూసుకుందాం. అంతేగాని తను ఈ ఇంట్లో ఉండకూడదు. నా మాటని గౌరవించావని. అత్తయ్య, మీకింకో విషయం కూడా చెప్తున్నాను. అవనికి ఈ 90 రోజుల గడువులో కూతురు దొరకకపోతే ఈ అక్షయ్యే తన కన్న కూతురని మనతో అబద్ధం చెప్పినా చెప్తుంది. ఆ రకంగా నమ్మించే అవకాశం కూడా ఉంది. దొంగ ఆధారాలు సృష్టించినా సృష్టిస్తుంది. అవునమ్మా, దీక్షలు చేస్తే ప్రాణం నిలబడిందని ఈ రోజు నమ్మించినట్లే నమ్మిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులా మీరు? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడుకు శ్రీకర్. అక్షయ్ ఈ ఇంట్లో ఉండకూడదు, అంతే. అమ్మా, అది కాదు. ఇంకా వాదనలు వద్దు శ్రీకర్. ఎవరికైనా సరే వేదవతి మాటే వేదం, శాసనం. అక్షయ్కి మన ఇంట్లో ఇదే ఆఖరి రోజు. చూడండమ్మా, ఎవరిని పడితే వారిని మా మనవరాలనంటే మేము ఎలా అంగీకరిస్తాం? 1కి 100 సార్లు పరీక్షించి గాని నమ్మం. అవునే, అక్షయ్ని ఎక్కడ పెడతారో మీ ఇష్టం. లేదా ఆ నారాయణరావు ఇంటికి పంపించండి. నా గురించి మీరెవ్వరూ ఇంక గొడవలు పడకండి. రేపు ఉదయానికల్లా నేను మీ కంటికి కనిపించను.
కన్నబిడ్డ ఎక్కడుందో తెలీదు. కన్నబిడ్డలా చూసుకుంటున్న అక్షయ్ను కూడా దూరం చేస్తున్నారు. నేను రాడ్డుతో కొట్టిన కొట్టుడికి అక్షయ్ చచ్చుంటుంది అని అనుకున్నాను. అవనికి పుట్టిన అక్షయ ఇక పూర్తిగా ఈ భూమి మీద ఉండదు అని అనుకున్నాను. ఎలా జరుగుతుందని అనుకోలేదు. కానీ శృతిలో శృతి కలుపుతూ అవని ఒక పాయింట్ దగ్గర భలే ఇరికించావు బంగారం. ఇదిగే రేపటి రోజున అక్షయ తన కూతురని అవని తెలుసుకొని అమ్మ వాళ్ళ దగ్గర చెప్పినా అసలు నమ్మరు. బాబా నువ్వు అక్కడ లాకేసావు చూడు, చాలా గొప్ప లాగు. ఓ కన్న తల్లి తన కన్న కూతుర్ని ఇదే నా బిడ్డ అని చెప్పుకోలేని పరిస్థితిని నువ్వు సృష్టించావు. అందులో నువ్వు సూపర్ సూపర్ బంగారం. ఇదిగే ఆనాటి శకునే మళ్ళీ నీ రూపంలో పుట్టాడా అనిపిస్తోంది. లేదు. రామ్మా. నా గురించే మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. దయచేసి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటావమ్మా? నా వలన కుటుంబంలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు మేడం. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. తెల్లవారితే వెళ్ళిపోతాను. ప్రయాణానికి నేను సిద్ధమయ్యాను. అమ్మా అలా అనొద్దమ్మా. ఆ మాటలు వినడానికి కూడా చాలా బాధగా ఉన్నాయి. మీ ఇంటితో సంబంధం లేనిదాన్నైనా సరే ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నానంటే అందుకు కారణం మీరు. ఈ అనాథకు ఈ కొద్ది రోజులైనా ఇన్ని బంధాల మధ్య గడిపే అవకాశం కలిగించారు. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వెలుతురు రావాలని కోరుకోవడం ఆశ. ఆ వెలుతురు జీవితాంతం ఉండిపోవాలని కోరుకోవడం దురాశ అని నాకు తెలుసు. నాలాంటి దురదృష్టవంతుల జీవితంలో వెలుగు ఎక్కువ రోజులు ఉండదు. అది నా నుదుటి రాత. అందుకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నాది ఒంటరి జీవితం. రేపటి నుంచి మళ్ళీ ఒంటరి జీవితం. పెద్ద తేడా ఏముండదు. అమ్మ నాన్నలు లేని నాకు అమ్మ ప్రేమలోని మాధుర్యంని మీరు చూపించారు. నాన్న ప్రేమలోని గొప్పతనాన్ని మీరు చూపించారు. మీతో కలిసున్న రోజులు జీవితాంతం నాకు గుర్తుండిపోతాయి. అయినా నేను ఈ కుటుంబంలో లేకపోయినా బయట కలుస్తూనే ఉంటాం కదా. మీది వేదవతి గారి కుటుంబం, నాది జగమంత కుటుంబం.
నీకెంత పెద్ద మనసు వచ్చేసింది. నీ మాటలకు తిరిగి ఏం మాట్లాడలేక మా గొంతులు మూగబోయాయి. మీరు ఏడవకండి. రేపు నన్ను సంతోషంగా బయటికి పంపించండి. వెళ్ళే ముందు నాదో చిన్న కోరిక. ఏంటమ్మా? ఈ రాత్రికి నేను మీ ఇద్దరి మధ్య పడుకోవచ్చా? పుట్టిన తర్వాత నుంచి అమ్మ స్పర్శకు, నాన్న స్పర్శకు దూరమయ్యాను. ఆ స్పర్శను మీ నుంచి పొందాలనుకుంటున్నాను. కాదనకండి. రా, పడుకో. జోకొట్టండి మేడం. బంగారా, చిచ్చి, ఏంటి బావా, మీ అమ్మోర్తలు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని చాలా దిగులు పడుతున్నట్టున్నావు. కంట్రోల్ కంట్రోల్. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు రాజుగారు. మీరేం బెంగ పెట్టుకోకండి. మీరు చూసుకోండి. మధ్యలో మమ్మల్ని లాగకండి నిహారిక. అక్కకు కూడా కాలుతున్నట్టుంది. అక్షయ్ని బయటికి పంపించాలి కదా, రెడీ అయ్యిందా? సాగనంపడానికి శౌర్య దగ్గరుండి రెడీ చేయిస్తోందమ్మా. వస్తున్నా నానమ్మా. మన శౌర్య ఎంత బరువుని బాధ్యతని మోసుకొస్తుందో చూడండి. బరువు బాధ్యతలంటే మంచి వాళ్ళని బయట నుంచి ఇంట్లోకి తీసుకురావడం రా. మంచి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించడం కాదు. నువ్వు ఊరుకాక, నీకు ఏం తెలీదు. అసలే నువ్వు అమాయకురాలివి. ఏ అక్షయ, తొందరగా కిందికి రా. ఫైనల్గా అవనికి పుట్టిన అసలైన కూతుర్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నాం. నీ మైండ్ వైస్ నాకు అర్థమైందిలే బంగారా. ఇన్ని రోజులు నాకింట్లో ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞురాలిని పెద్దమ్మ గారు. మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను దీవించండి. జరిగినవేవో జరిగిపోయాయి. చిన్నపిల్లని బయటికి గెంటేసే దుర్మార్గులం కావు మేము. పరిస్థితులు ఇంతవరకు తీసుకొచ్చాయి. నిన్ను మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాం. నీకు అవసరమైనంత డబ్బిస్తామమ్మా. లేదా మీ తాతగారి ఇంటి దగ్గర దించి రమ్మంటే దించుతాము.
నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాము. మరోసారి ఆలోచించండి అత్తయ్య. మన కష్టాల్ని బయటికి పంపిస్తున్నాము, మన సంతోషాల్ని బయటికి పంపిస్తున్నామో అర్థం చేసుకోండి. కొన్ని నిర్ణయాల్లో సవరణలు ఉండవు పెద్దిరాజు. పదక్షయ. పద. అక్షయ్ బయటికి వెళ్తుంటే అవని శ్రీకర్లు లోపలేం చేస్తున్నారు? అప్పగింతలు వాళ్ళకి నచ్చడం లేదు కదా, అందుకే దిగులతో మంచం పట్టేసినట్టున్నారు. ఆగండి అత్తయ్య. పదవని. అవనిని చూస్తుంటే ఏదో అద్భుతం జరగబోతుందనిపిస్తుంది. ఏమైంది? ఎందుకు ఆగమన్నావు? అక్షయ ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదత్తయ్య. నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది కదా, మళ్ళీ అలా మాట్లాడతావేంటమ్మా? మీ నిర్ణయాలు మీకుంటే మా నిర్ణయాలు మాకుంటాయి నాన్న. ఏంట్రా ఆ నిర్ణయం? బయట అమ్మాయి అనే కదా నిర్దాక్షిణ్యంగా పంపించేస్తున్నారు. అందుకే సొంత అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాం. అక్షయ్ని మేము దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం. దత్తతనా? అవునత్తయ్య. ఎలా కుదురుతుంది? తప్పే ఉంది. తొందరపడకండి, నిదానంగానే ఆలోచించాం. మాకిష్టం లేదు. మేమిష్టపడే తీసుకుంటున్నాం. మేము అంగీకరించాం. మీ అనుమతి కోరడం లేదు. మీకు సమాచారం ఇచ్చాం. రేయ్, తల్లిదండ్రుల మాటను ధిక్కరిద్దాం అనుకుంటున్నావా? మీరు కొడుకు అభిప్రాయాన్ని గౌరవించకూడదనుకుంటున్నారా? చూసారా ఎలా పొగరుగా మాట్లాడుతున్నాడో? పొగరు కాదు, ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం. మాటలతో మాయ చేయకు. దొంగ జాతకంతో నువ్వు మాయలు చేసినట్టు మాకు రావు నిహారిక. మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. నిన్నడిగారా? దత్తతతో మా కూతురు అవుతుంది. మా కూతురు మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది. అందరి ఆదరణ ఉన్న చోటు ఉంటే నాకు సంతోషం మేడం. కొందరికి నచ్చి కొందరికి నచ్చని చోట ఉండలేను మేడం. ప్రపంచంలో ఏ మనిషికి ప్రపంచం అంతటికి నచ్చరమ్మా. అందరి ప్రేమను మేమిద్దరమే నీకు చూపెడతామమ్మా. గొడవలు తగ్గాలని నేను బయటికి వెళ్తున్నాను మేడం. గోడలు గొడవలు లేని ఇల్లు ఉండదమ్మా. మేము దత్తత తీసుకొని మా కూతుర్ని చేసుకుంటామమ్మా. దయచేసి కాదనకండి. మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదత్తా? అక్షయ్ ఇంకా బయటికి పోదు, ఆ నమ్మకం నాకు వచ్చేసింది. ఇంకా వారు వన్ సైడే. ఎందుకు ఇష్టం లేదత్తా? ఒక్క కారణం చెప్పు. 10 చెప్తాను. బయట పిల్ల పూజలు చేయగలుగుతుందా? శౌర్య చేయగలుగుతుందా? నాలాంటి జాతకం అక్షయ్కుందా? ముగ్గురు కోడళ్ళకి గాని శౌర్యకి గాని ఉందా? నా కొడుక్కి పుట్టిందే మా రక్తం. జన్మనిస్తేనే బిడ్డ, జన్మనిస్తేనే రక్త సంబంధమా? ఏ బంధం ఉందని మీ ప్రాణాన్ని కాపాడడానికి భవానీ దీక్ష తీసుకుంది. అది అబద్ధం. మీరు నిజం తెలుసుకోలేని ప్రతీదీ అబద్ధం అయిపోదు. ఈ విషయంలో ప్రశ్నించే అధికారం నీకు లేదమ్మా. మీ ఆవిడి గారికి ఏం అధికారం ఉందని ఆ రోజు గుళ్ళ అమ్మవారికి అవని బిడ్డను దత్తతిచ్చింది?
బిడ్డ కడుపులో ఉండగానే ఏం హక్కుందని దత్తతిచ్చింది. అవని అనుమతి లేకుండా అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంది?